హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రశ్నలు అడగడానికి ఉపయోగపడేటటువంటి కొన్ని ముఖ్యమైన పదాల గురించి తెలుసుకోబోతున్నాం. ప్రశ్నలు అడగడానికి ఉపయోగపడే పదాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇదివరకు మనం ఇలాంటి వీడియోనే చెప్పుకోవడం జరిగింది, కానీ చాలామంది మళ్ళీ అడగడం వల్ల మనం ఈ వీడియోను చేయడం జరుగుతుంది. వాట్ ఆల్ అంటే ఏమేమి అని అర్థం. వాట్ ఆల్ అంటే ఏమేమి అని అర్థం. వాట్ ఇఫ్ అయితే ఏంటి? వాట్ ఇఫ్ అంటే అయితే ఏంటి? వాట్ ఆల్ అంటే ఏమేమి, వాట్ ఇఫ్ అంటే అయితే ఏంటి, టు వాట్ ఎక్స్టెంట్ అంటే ఎంత మేరకు, తర్వాత అట్ వాట్ టైం అంటే ఏ సమయానికి, ఎట్ వాట్ టైం అంటే ఏ సమయానికి, టు వాట్ ఎక్స్టెంట్ అంటే ఎంత మేరకు అని అర్థం, అట్ వాట్ టైం అంటే ఏ సమయానికి, వాట్ ఈజ్ వాట్ ఏది ఏమిటి, సమ్ వాట్ ఏదో కొంత, సమ్ వాట్ అంటే ఏదో కొంత, వెన్ ఆల్ అంటే ఎప్పుడెప్పుడు, వేర్ ఆల్ అంటే ఎక్కడెక్కడ, వెన్ ఆల్ అంటే ఎప్పుడెప్పుడు, వేర్ ఆల్ అంటే ఎక్కడెక్కడ, హూ ఆల్ అంటే ఎవరెవరు, హూ ఆల్ అంటే ఎవరెవరు, హూ ఈజ్ హూ ఎవరు ఏమిటి, హూ ఈజ్ హూ అంటే ఎవరు ఏమిటి, ఇన్ విచ్ అంటే ఎందులో అని అర్థం. ఇన్ విచ్ అంటే ఎందులో, విచ్ ఆల్ ఏదేది, విచ్ ఆల్ అంటే ఏదేది, హౌ లాంగ్ ఎగో ఎంతకాలం క్రితం, హౌ లాంగ్ ఎగో అంటే ఎంతకాలం క్రితం, ఫర్ ఏజెస్ అంటే చాన్నాళ్ళ నుండి, ఫర్ ఏజెస్ అంటే చాన్నాళ్ళ నుండి, సో ఫార్ అంటే ఇంతవరకు, సో ఫార్ అంటే ఇంతవరకు, వాట్ ఆల్ అంటే ఏమేమి అని అర్థం, వాట్ ఇఫ్ అంటే అయితే ఏంటి అని అర్థం, టు వాట్ ఎక్స్టెంట్ అంటే ఎంత మేరకు అని అర్థం, ఎట్ వాట్ టైం ఏ సమయానికి, వాట్ ఈజ్ వాట్ ఏది ఏమిటి, సమ్ వాట్ అంటే ఏదో కొంత, వెన్ ఆల్ అంటే ఎప్పుడెప్పుడు, వేర్ ఆల్ అంటే ఎక్కడెక్కడ, టు వాట్ ఎక్స్టెంట్ అంటే ఎంత మేరకు అని అర్థం, హూ ఆల్ ఎవరెవరు, హూ ఈజ్ హూ ఎవరు ఏమిటి. ఇలాంటి మనము ఇది వరకు క్వశ్చన్స్ ను కొన్నిటిని తెలుసుకుంటాం, అందరికి తెలిసిన విషయమే. వాట్ ఏమిటి, వై ఎందుకు, వేర్ ఎక్కడ, విచ్ ఏది, హౌ ఎలా, హూ ఎవరు, ఇలా తెలుసు. కానీ వాటికి కొన్నిటిని యాడ్ చేసినట్లయితే వాట్ ఆల్ ఏమేమి, వాట్ ఇఫ్ అయితే ఏంటి, టు వాట్ ఎక్స్టెంట్ ఎంత మేరకు, ఎట్ వాట్ టైం ఏ సమయానికి, వాట్ ఈజ్ వాట్ ఏది ఏమిటి, సమ్ వాట్ ఏదో కొంత, వెన్ ఆల్ ఎప్పుడెప్పుడు, వేర్ ఆల్ ఎక్కడెక్కడ, హూ ఆల్ ఎవరెవరు, హూ ఇస్ హూ ఎవరు ఏమిటి, ఇన్ విచ్ ఎందులో, విచ్ ఆల్ ఏదేది, హౌ లాంగ్ ఎగో ఎంతకాలం క్రితం, ఫర్ ఏజెస్ చాన్నాళ్ళ నుండి, సో ఫార్ ఇంతవరకు. ఇలాంటి వాటిని కూడా ఉపయోగిస్తూ మనం ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అనేటివి చూద్దాం. వాటిని ఏ విధంగా అడగాలో ఇప్పుడు చూద్దాం. నీవు ఏమి తెచ్చావు, నీవు ఏమి తెచ్చావు, నీవు ఏమి తెచ్చావు. దీన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పాలి? సారీ, ఏమి కాదు, ఏమేమి నీవు ఏమేమి తెచ్చావు. దీన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పాలి? నీవు ఏమేమి తెచ్చావు అంటే ఇప్పుడు చూడండి, ఇందాక చూసిన క్వశ్చన్ వర్డ్స్ ను ఇప్పుడు మనం యూజ్ చేసి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నీవు ఏమేమి తెచ్చావు. ఏమేమి అంటే
మనం ఇందాక ఏమనుకున్నాం, వాట్ ఆల్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు వాట్ ఆల్ ఉపయోగించి ఏ విధంగా అడగాలో చూద్దాం. నీవు ఏమేమి తెచ్చావు అంటే వాట్ ఆల్ డిడ్ యూ బ్రింగ్. ఓకే, నీవు ఏమేమి తెచ్చావు అంటే వాట్ ఆల్ డిడ్ యూ బ్రింగ్. చూడండి, చూసే వాళ్ళకు ఇలాంటి క్వశ్చన్ వర్డ్స్ వాడితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన లాంగ్వేజ్ అనేది కూడా కాస్త అందంగా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా టర్న్ అయి చూస్తారు. నేను చెప్తున్నాను కదా, మీరు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇలాంటి కొంచెం డిఫరెంట్ పదాలను యూజ్ చేసినట్లయితే మనం జనరల్గా అంటుంటాం, నువ్వు ఏమేమి తెచ్చావు, ఏమేమి కొన్నావు, ఏమేమి చేశావు, ఇట్లా మాట్లాడేటప్పుడు ఇలాంటి క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేయాలి. ఓకే, వాట్ ఆల్ డిడ్ యూ బ్రింగ్, నీవు ఏమేమి తెచ్చావు. ఇలాంటి పదాలను యూజ్ చేసి మాట్లాడినట్లయితే మన లాంగ్వేజ్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూసేవారు కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడెప్పుడు మీరు వచ్చారు, ఎప్పుడెప్పుడు మీరు వచ్చారు, మనం జనరల్గా మాట్లాడుకునే మాటలు ఇవి. ఎప్పుడెప్పుడు మీరు వచ్చారు, ఎప్పుడెప్పుడు మీరు వచ్చారు. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఎప్పుడెప్పుడు మీరు వచ్చారు, దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఇందాక నీవు ఏమేమి తెచ్చావు అనుకుంటే వాట్ ఆల్ ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఎప్పుడెప్పుడు మీరు వచ్చారు, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే ఎప్పుడు అంటే వెన్ కదా, ఆల్ యూజ్ చేయండి. వెన్ ఆల్ డిడ్ యూ కమ్, వెన్ ఆల్ డిడ్ యూ కమ్, వెన్ ఆల్ డిడ్ యూ కమ్. ఎప్పుడెప్పుడు మీరు వచ్చారు, వెన్ ఆల్ డిడ్ యూ కమ్, వెన్ ఆల్ డిడ్ యూ కమ్. ఎప్పుడెప్పుడు మీరు వచ్చారు, చాలా బాగుంటుంది వర్డ్స్. ఎక్కడెక్కడ వాటిని పెట్టారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వాటిని ఎక్కడెక్కడ, వాటిని ఎక్కడెక్కడ లేకుంటే ఎక్కడెక్కడ వాటిని పెట్టారు. ఎక్కడెక్కడ వాటిని పెట్టారు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. ఎక్కడెక్కడ, ఏమేమి అంటే వాటాలు, ఎప్పుడెప్పుడు అంటే వెన్నాలు, ఎక్కడెక్కడ అంటే ఏం రాయాలి. మీరేమో ట్రై చేయగలరా. ఎక్కడెక్కడ వాటిని పెట్టారు, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. ఎక్కడెక్కడ వాటిని పెట్టారు. మీరు ఏమైనా ట్రై చేస్తారా దీన్ని. ఎక్కడెక్కడ వాటిని పెట్టారు ఇంగ్లీష్లో ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో మీరు రాయొచ్చు ఎక్కడెక్కడ వాటిని పెట్టారు. సింపుల్ ఫ్రెండ్స్. ఏమేమి అంటే వాటాలని, ఎప్పుడెప్పుడు అంటే వినాలని, ఎక్కడెక్కడ అంటే ఏం రాయాలి. ఎక్కడెక్కడ వాటిని పెట్టారు. ఎక్కడ అంటే ఇంగ్లీష్లో ఏమంటాం మనం, వేర్. అంతే, సింపుల్. వేర్ ఆల్, అంతే. వేర్ ఆల్, రైట్ 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 రాజు, రైట్. వేర్ ఆల్, ఎక్కడెక్కడ వాటిని పెట్టారంటే వేర్ ఆల్, తర్వాత వాటిని పెట్టారు అంటే వేర్ ఆల్ డిడ్ యూ, పెట్టడాన్ని ఏమంటారు, పుట్ దెమ్. ఓకే, వేర్ ఆల్ డిడ్ యూ పుట్ దెమ్, వేర్ ఆల్ డిడ్ యూ పుట్ దెమ్, రైట్. వేర్ ఆల్ డిడ్ యూ పుట్ దెమ్. నీవు ఏమేమి తెచ్చావు అంటే వాట్ ఆల్ డిడ్ యూ బ్రింగ్ అని. ఎప్పుడెప్పుడు మీరు వచ్చారంటే వెన్ ఆల్ డిడ్ యూ కమ్. ఎక్కడెక్కడ వాటిని పెట్టారంటే వేర్ ఆల్ డిడ్ యూ పుట్ దెమ్. అంతే, సింపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ కొద్దిగా తయారు చేసుకోండి, మీరు ఓన్గా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అలాగే మొత్తం దీనికి కూడా ఇప్పుడు చెప్పే క్వశ్చన్ కూడా అలాగే కామెంట్ బాక్స్లో రాయండి, చూద్దాం. ఎవరెవరు వచ్చారు. జనరల్గా అంటుంటాం మనం, ఇక్కడికి ఎవరెవరు వచ్చారు అంటున్నాం. అలాంటి సందర్భంలో ఎవరెవరు వచ్చారు,
ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వచ్చారు. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వచ్చారు. రైట్, రైట్. సుభా గోపాల్, రైట్, కరెక్ట్ ఆన్సర్. ఎవరెవరు వచ్చారు అంటే హూ ఆల్ డిడ్ కమ్. రైట్, హూ ఆల్ డిడ్ కమ్. ఎవరెవరు వచ్చారు. హూ ఆల్ డిడ్ కమ్ అని చెప్పండి సరిపోతుంది. హూ ఆల్ డిడ్ కమ్, ఎవరెవరు వచ్చారు. హూ ఆల్ డిడ్ కమ్. మనం జనరల్గా అంటాం అలాగా అని అంటూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. అలాగా, అలాగా అంటూ ఉంటాం కదా, అలాగనా, అలాగా అంటుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. సింపుల్గా ట్రై చేయగలరా. అలాగా, అలాగా, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. థింక్ చేయడానికి పెద్ద పెద్ద వర్డ్ ఏం కాదు ఇది. అలాగా అంటుంటాం కదా జనరల్గా, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. సింపుల్. ఇజ్ ఇట్, అవునా, అలాగా అంటుంటాం కదా, ఇజ్ ఇట్ అంతే. ఇజ్ ఇట్, అలాగా, అవునా అంటుంటాం కదా, ఇజ్ ఇట్, ఇజ్ ఇట్. ఎందుకింత ఆకస్మిక మార్పు, ఎందుకింత ఆకస్మిక మార్పు, ఎందుకింత ఆకస్మిక మార్పు అంటే తొందరగా అనుకోకుండా సడన్ గా మారుతుంది కదా, అలాంటి టైంలో ఎందుకింత ఆకస్మిక మార్పు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. ఎందుకింత ఆకస్మిక మార్పు. ట్రై చేయగలరేమన్నా. ఎందుకింత ఆకస్మిక మార్పు, ఎందుకింత. అందరూ రాయొచ్చు, అందరూ కామెంట్స్ రూపంలో తెలియవచ్చు, అందరూ రాయొచ్చు. ఎందుకింత ఆకస్మిక మార్పు, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. ఎందుకింత ఆకస్మిక మార్పు అంటే వై దిస్ సడన్ చేంజ్. అంతే, ఏముంది. ఎందుకింత, వై దిస్ సడన్ చేంజ్. వై దిస్ సడన్ చేంజ్, ఎందుకింత ఆకస్మిక మార్పు, అంత సడన్ గా అని అంటుంటాం కదా, అలాగనమాట. వై దిస్ సడన్ చేంజ్, ఎందుకింత ఆకస్మిక మార్పు అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ట్రై చేయండి, రాయండి. మీరేంటంటే క్లాసెస్ వింటే మీరు కూడా ట్రై చేస్తూ ఉంటే బెటర్గా ఉంటుంది. తప్పైనా పర్వాలేదు, ఇక్కడ క్లాస్ చూసే వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ రాని వాళ్ళే. మీరు నిర్భయంగా మీ ఒపీనియన్ని చెప్పొచ్చు, ఎవ్వరు ఏదనుకోరు. మీ ఒపీనియన్ను మీరు మీకు తెలిసి చెప్పండి, తప్పు పైన ఏం పర్వాలేదు. నీకు దాహం వేస్తుందా, దీన్ని ఇంగ్లీష్లో ఏదైనా చెప్పాలి. నీకు దాహం వేస్తుందా, నీకు దాహం వేస్తుందా, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. నీకు దాహం వేస్తుందా, నీకు దాహం వేస్తుందా, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. నీకు దాహం వేస్తుందా, నీకు దాహం వేస్తుందా అంటే ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి. డూ యూ కాదు, డూ యూ ఫస్ట్ కరెక్టే, డూ యూ కాదు, ఆర్ యూ అనాలి. నీకు కదా, ఎదుటి వారిని అడుగుతున్నావు కదా నువ్వు, కాబట్టి ఆర్ యూ థర్స్టీ, ఆర్ యూ థర్స్టీ, ఆర్ యూ థర్స్టీ, నీకు దాహం వేస్తుందా, ఆర్ యూ థర్స్టీ, ఇలా చెప్పండి సరిపోతుంది. డూ యూ చెప్పొద్దు అక్కడ.
ఎందుకలా? ఇది సింపుల్ వర్డ్. ఎందుకలా? దీన్ని ఏ విధంగా చెప్పాలి? ఎందుకలా? ఎందుకలా? నీకు దాహం వేస్తుందంటే ఆర్ యు థర్స్టీ అని చెప్పారు. ఓకే. ఎందుకలా? దీన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పాలి? ఎందుకలా అంటే వై ఈజ్ ఇట్ కాదు. ఎందుకలా అంటే వై సో అని సరిపోతుంది. వై సో బాగుంటుంది, డిఫరెంట్. వై సో, ఎందుకలా? వై సో, ఎందుకలా? అయితే ఏంటి? అయితే ఏంటి? అయితే ఏంటి? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? అయితే ఏంటి? ఆల్రెడీ ఇది క్వశ్చన్ కూడా ఇందాక చెప్పుకున్నాము. అయితే ఏంటి? వాట్ ఇఫ్ అనండి, బాగుంటుంది. ఇంకా వాట్ ఇఫ్. అయితే ఏంటి? వాట్ ఇఫ్ యూజ్ చేయండి, బాగుంటుంది. అయితే ఏంటి? వాట్ ఇఫ్ అని చెప్పండి, సరిపోతుంది. తర్వాత దేనికోసం? దేనికోసం. 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 దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? దేనికోసం. రైట్. వాట్ ఫర్. రైట్. రైట్ ఆన్సర్, వాట్ ఫర్. నాతో ఏమైనా నీకు పని ఉందంటో జనరల్ గా మాట్లాడుతూ ఎవరైనా అడుగుతూ ఉంటా మనల్ని, మనం అంటుంటాం కదా, నాతో పని ఉందా? నాతో పని ఉందా? నాతో పని ఉందా? నాతో పని ఉందా? ఇలా అంటుంటాం కదా. నాతో పని ఉందా, నీకేమన్నా అంటుంటాం కదా, నాతో పని ఉందా. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? నాతో పని ఉందా. ఇజ్ ఇట్ మీ యు వాంట్ అని చెప్పండి. ఇజ్ ఇట్ మీ. ఇజ్ ఇట్ మీ యు వాంట్. ఇజ్ ఇట్ మీ యు వాంట్ అని చెప్పండి. నాతో పని ఉందా అంటే ఇజ్ ఇట్ మీ యు వాంట్ అని చెప్పండి, బాగుంటుంది. ఏమిటది, లేకుంటే ఏమిటిది. ఏమిటిది. ఏమిటిది అని చెప్పి అడుగుతున్నాం కదా. ఎవరైనా చేతిలో ఏదైనా ఉన్నప్పుడు ఏంటిది అంటుంటాం కదా. దీన్ని ఏ విధంగా అంటారు? ఏమిటిది. రైట్. 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 వాట్ ఈజ్ ఇట్ అని చెప్పవచ్చు. వాట్ ఈజ్ ఇట్ అనొచ్చు. లేకపోతే మీరు చెప్పేటప్పుడు ఇంకా కొంచెం బాగుంటుంటే వాట్స్ ఇట్ అనండి. కొద్దిగా స్టైలిష్గా ఉంటుంది కదా. వాట్స్ ఇట్. వాట్ ఈజ్ ఇట్ అన్న కరెక్టే. వాట్స్ ఇట్ అనండి, బాగుంటుంది. ఓకే. ఏమిటిది అంటే వాట్స్ ఇట్. ఒకసారి ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే మనకు వినపడినప్పుడు మళ్ళీ అడుగుతుంటాం కదా, మీరేమన్నారు అంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మీరేమన్నారు. మీరేమన్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మీరేమన్నారు. మనకు వినపడదు కదా. ఎవరన్నా అన్నప్పుడు వినపడినప్పుడు మళ్ళీ అడుగుతాం కదా, మీరేమన్నారు. దీన్ని ఏ విధంగా చెప్పాలి? వాట్ డిడ్ యు సే అనండి, బాగుంటుంది. వాట్ డిడ్ యు సే. వాట్ డిడ్ యు సే. వాట్ డిడ్ యు సే. మీరేమన్నారంటే వాట్ డిడ్ యు సే అని చెప్పండి. ఓకే. వాట్ డిడ్ యు సే. నేను నీకు గుర్తున్నానా. నేను నీకు గుర్తున్నానా. నేను నీకు గుర్తున్నానా.
దీన్ని ఏ విధంగా చెప్పాలి? నేను నీకు గుర్తున్నానా? నేను నీకు గుర్తున్నానా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? నేను నీకు గుర్తున్నానా? దీన్ని ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి? నేను నీకు గుర్తున్నానా? డూ యూ రిమెంబర్ మీ? డూ యూ రిమెంబర్ మీ? నేను నీకు గుర్తున్నానా అంటే డూ యూ రిమెంబర్ మీ, రైట్. నీవు వాడిని వదిలించగలేవా? నీవు వాడిని వదిలించగలేవా అంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు అతని బ్యాడ్ క్యారెక్టర్ ఏదో ఒకటి అయితే మనం అంటున్నాం జనరల్ గా, నువ్వు వాడిని వదిలించగలేవా కానీ అలా అనమాట. నీవు వాడిని వదిలించుకోలేవా? నీవు వాడిని వదిలించుకోలేవా? నీవు వాడిని వదిలించుకోలేవా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? నీవు వాడిని వదిలించుకోలేవా? నీవు వాడిని వదిలించుకోలేవా అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? నీవు వాడిని వదిలించుకోలేవా అని చెప్పాలి. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాము అంటే నీవు వాడిని వదిలించుకోలేవా? Can't you get rid of him? Can't you get rid of him అని చెప్పండి. కాంట్ అన్న చెప్పొచ్చు, లేకుంటే క్యాన్ నాట్ అన్న చెప్పండి. నాట్ అని చెప్పొచ్చు. కాంట్ యు గెట్ రిడ్ ఆఫ్ హిమ్. కాంట్ యు గెట్ రిడ్ ఆఫ్ హిమ్. ఓకే, కాంట్ యు గెట్ రిడ్ ఆఫ్ హిమ్. నీవు వాడిని వదిలించుకోలేవా అంటుంటాం కదా జనరల్ గా. దాన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పాలంటే కాంట్ యు గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అని చెప్పండి. కాంట్ యు గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అని చెప్పండి, బాగుంటుంది. నన్ను అక్కడికి రమ్మంటావా? నన్ను అక్కడికి రమ్మంటావా? నన్ను అక్కడికి రమ్మంటావా? నన్ను అక్కడికి రమ్మంటావా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? నన్ను అక్కడికి రమ్మంటావా? నన్ను అక్కడికి రమ్మంటావా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? నన్ను అక్కడికి రమ్మంటావా అంటే ఏం చెప్తాం? ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నన్ను అక్కడికి రమ్మంటావా అనే దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? Will you want me to come there? Will you want me to come there? Will you want me to come there అని చెప్పండి, సరిపోతుంది. Will you want me to come there అని చెప్పండి. ఓకే, Will you want me to come there అని చెప్పండి. నన్ను అక్కడికి రమ్మంటావా అంటే Will you want me to come there అని చెప్పండి, సరిపోతుంది. ఓకే, మీరు ఒక పని చేస్తారా? మీరు ఒక పని చేస్తారా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మీరు ఒక పని చేస్తారా? జనరల్ అంటాం కదా, నేను చెప్తాను పని చేస్తావా అని జనరల్ అంటాం కదా, అలా అనమాట. మీరు ఒక పని చేస్తారా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మీరు ఒక పని చేస్తారా? మీరు ఒక పని చేస్తారా? దీన్ని ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి? మీరు ఒక పని చేస్తారా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే Will you do one thing? Will you do
విల్ యూ డూ వన్ థింగ్. ఓకే, ఇలా చెప్పండి సరిపోతుంది. విల్ యూ డూ వన్ థింగ్, మీరు ఒక పని చేస్తారా అంటే విల్ యూ డూ వన్ థింగ్ అని చెప్పండి సరిపోతుంది. మనకి ఏదైనా ఒక వర్క్ చెప్పింటారు, ఎంత టైం పడుతుంది అయిపోవడానికి అని చెప్తుంటారు కదా, అలా ఎంత టైం పడుతుంది, లేకుంటే మనం మన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం వస్తున్నాం కదా, ఎంత టైం పడుతుంది నువ్వు రావడానికి అంటున్నాం కదా, అలా ఎంత టైం పడుతుంది, ఎంత టైం పడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఎంత టైం పడుతుంది, ఎంత టైం పడుతుంది. క్వశ్చన్ వర్డ్ ఉంది, మంచి క్వశ్చన్ వర్డ్. ఎంత టైం పడుతుంది అంటే ఏమంటాం? హౌ లాంగ్. హౌ లాంగ్, హౌ మచ్ కాదు. హౌ మచ్ అంటే కొనేటప్పుడు అడుగుతుంది ఎంత అని. ఎంత టైం పడుతుంది అంటే హౌ లాంగ్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్. ఎంత టైం పడుతుంది అంటే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ అని చెప్పండి. హౌ లాంగ్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ అని చెప్పండి సరిపోతుంది. ఎంత టైం పడుతుంది తీసుకోవడానికి. ఈరోజు సపోజ్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక సినిమా రిలీజ్ ఉంది, దాన్ని ఈరోజు ఏ సినిమా అంటాం. ఈరోజు ఒక సినిమా రిలీజ్ ఉంది, ఏదన్నా మంచి సినిమా, ఈరోజు ఏ సినిమా అని అంటుంటాం కదా. ఈరోజు ఏ సినిమా, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఓకే, ఈరోజు ఏ సినిమా, ఈరోజు ఏ సినిమా, దీన్ని ఏ విధంగా చెప్పాలి? ఈరోజు ఏ సినిమా అంటే వాట్ మూవీ ఈజ్ ఆన్ టుడే అని చెప్పాలి. వాట్ మూవీ ఈజ్ ఆన్ టుడే అని చెప్పండి. వాట్ మూవీ ఈజ్ ఆన్ టుడే. ఓకే, వాట్ మూవీ ఈజ్ ఆన్ టుడే అని చెప్పండి. ఈరోజు ఏ సినిమా అంటే వాట్ మూవీ ఈజ్ ఆన్ టుడే. ఈరోజు ఏ సినిమా, వాట్ మూవీ ఈజ్ ఆన్ టుడే, అలా చెప్పేసేయండి, బాగుంటుంది. ఓకే, మీరు ఒక పని చేస్తారంటే విల్ యూ డూ వన్ థింగ్, ఎంత టైం పడుతుంది, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్, ఈరోజు ఏ సినిమా, వాట్ మూవీ ఈజ్ ఆన్ టుడే. రైట్, ఇలా చెప్పేసేయండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్దామా అంటుంటాం కదా, జనరల్గా ఫ్రెండ్తోనే ఎవరితోనే అంటాం, ఇంట్లో ఫ్యామిలీతోనే అంటాం కదా, ఈరోజు సినిమాకి వెళ్దామని. దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఇవాళ సాయంత్రం సినిమాకి వెళ్దామా, సినిమాకి వెళ్దామా, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఇవాళ సాయంత్రం సినిమాకి వెళ్దామా, లేకుంటే ఈరోజు సాయంత్రం అయినా పెట్టుకోండి, మీరు ఎలా అయినా పెట్టండి. ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్దామా, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్దామా. ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్దామా, ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్దామా అంటే దీన్ని ఏ విధంగా చెప్పాలంటే హౌ అబౌట్ గోయింగ్ టు ఏ మూవీ దిస్ ఈవినింగ్ అని చెప్పండి. హౌ అబౌట్ గోయింగ్ టు, స్ట్రక్చర్ మంచి స్ట్రక్చర్, గోయింగ్ టు, హౌ అబౌట్ గోయింగ్ టు ఏ మూవీ ఎప్పుడు, ఈరోజు ఈవినింగ్ కదా, దిస్ ఈవినింగ్ అని చెప్పండి. ఓకే, ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్దామా,
హౌ అబౌట్ గోయింగ్ టు ఏ మూవీ దిస్ ఈవినింగ్ అని చెప్పండి. ఎన్నిసార్లు చదివినా మీకు గుర్తుండట్లేదా, లేకుంటే రావడం లేదు ఇలా అంటుంటారు. నాకు ఎన్నిసార్లు చదివినా గుర్తుండట్లేదు సార్ ఇంగ్లీష్ అంటున్నారు కదా. అట్లా ఎన్నిసార్లు చదివినా అది రావడం లేదా? ఎన్నిసార్లు చదివినా అది రావడం లేదా? అది రావడం లేదా? ఎన్నిసార్లు చదివినా అది రావడం లేదా? దీన్ని ఏ విధంగా చెప్పాలి ఇంగ్లీష్లో? ఎన్నిసార్లు చదివినా అది రావడం లేదా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఎన్నిసార్లు చదివినా అది రావడం లేదా అంటే ఏ విధంగా చెప్పాలి? ఎన్నిసార్లు చదివినా అది రావడం లేదా అంటే ఈవెన్ యూ ట్రూలీ studied did not get it. Okay, didn't you get it? Didn't you get it అని చెప్పండి. ఓకే, even you truly studied didn't you get it? Didn't you get it అని చెప్పండి. వాడంటే నీకెందుకు భయము? వాడంటే నీకెందుకు భయము? వాడు అంటే నీకెందుకు భయము? వాడంటే నీకెందుకు భయము? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? వాడంటే నీకెందుకు అంత భయం అంటుంటారు కదా. వాడు అంటే నీకెందుకు భయము, దీన్ని ఏ విధంగా చెప్పాలి? మంచి వర్బ్ ఉంది. వాడంటే నీకెందుకు భయము, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? వాడు అంటే నీకెందుకు అంత భయము? నీకెందుకు భయము అంటే వై ఆర్ యూ afraid of him అని చెప్పండి. వాడంటే నీకెందుకు భయము? వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ హిమ్? వాడంటే నీకు ఎందుకంత భయము? ఓకే, ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్దామా? హౌ అబౌట్ గోయింగ్ టు ఏ మూవీ దిస్ ఈవినింగ్? ఎన్నిసార్లు చదివినా అది రావడం లేదా? ఈవెన్ యూ ట్రూలీ స్టడీడ్ డిడ్ నాట్ యూ గెట్ ఇట్. ఓకే, వాడంటే నీకు ఎందుకు భయము? వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ హిమ్ అని చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నన్ను ఎటు వెళ్ళమంటారు? నన్ను ఎటు వెళ్ళమంటారు? నన్ను ఎటు వెళ్ళమంటారు? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? నన్ను ఎటు వెళ్ళమంటారు అంటే నన్ను ఎటు వెళ్ళమంటారు అంటే విచ్ వే do you want me to go? Okay, which way do you want me to go? నన్ను ఎటు వెళ్ళమంటారు? which way do you want me to go అని చెప్పండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు? మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు? మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు? మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు? ఏ టైంలో ఫ్రీగా ఉంటారు? మీరు ఎప్పుడు
ఖాళీగా ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఎప్పుడు అంటే when are you free? When are you free? ఓకే, when are you free? ఎప్పుడు మీరు ఖాళీగా ఉంటారు? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదేనా నీకు కావాల్సిన పుస్తకం? ఇదేనా నీకు కావాల్సిన పుస్తకం? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఇదేనా నీకు కావాల్సిన పుస్తకం? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? Is this book you are looking for? Is this book you are looking for అని చెప్పండి. ఇదేనా నీకు కావాల్సిన పుస్తకం? ఇదేనా నీకు కావాల్సిన పుస్తకం అంటే ఏమని చెప్పాలి అంటే is this book you are looking for? Is this book you are looking for? Okay, is this book you are looking for? ఇదేనా నీకు కావాల్సిన పుస్తకం? is this book you are looking for అని చెప్పండి, సరిపోతుంది. ఓకే, మనం జనరల్ గా తింటూ ఉన్నప్పుడు లేకుంటే మనం వెళ్ళినప్పుడు పక్కింటి వాళ్ళకు లేకుంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటూ ఉంటాం కదా, ఇప్పుడే భోజనానికి కూర్చున్నారా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఇప్పుడే భోజనానికి కూర్చున్నారా? ఇప్పుడే భోజనానికి కూర్చున్నారా? ఇప్పుడే భోజనానికి కూర్చున్నారా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఇప్పుడే భోజనానికి కూర్చున్నారా? ఇప్పుడే భోజనానికి కూర్చున్నారా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఇప్పుడే భోజనానికి కూర్చున్నారా? ఇప్పుడే భోజనానికి కూర్చున్నారా అంటే have you just sat down? Have you just sat down to have your meal? ఓకే, ఇప్పుడే భోజనానికి కూర్చున్నారా అంటే have you just sat down to have your meal? ఇప్పుడే భోజనానికి కూర్చున్నారా అని అర్థం. బంగాళదుంప నీకు చాలా ఇష్టమా? బంగాళదుంప కూర నీకు చాలా ఇష్టమా? బంగాళదుంప నీకు చాలా ఇష్టమా? ఓకే, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? బంగాళదుంప నీకు చాలా ఇష్టమా? బంగాళదుంప నీకు చాలా ఇష్టమా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? బంగాళదుంప నీకు చాలా ఇష్టమా? బంగాళదుంప కూర నీకు చాలా ఇష్టమా అని అర్థం. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? బంగాళదుంపని ఏమంటారు ఇంగ్లీష్లో? ఐడియా ఉంది కదా చిన్న? బంగాళదుంప నీకు చాలా ఇష్టమా? చెప్పగలరా ఏమైనా? బంగాళదుంప నీకు చాలా ఇష్టమా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలి, లేకపోతే ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? బంగాళదుంప నీకు చాలా ఇష్టమా అంటే ఈజ్ పొటాటో యువర్ ఫేవరెట్ డిష్? ఈజ్ పొటాటో బంగాళదుంప ఉంటాం
పొటాటో అంటాం. పొటాటో యువర్ ఫేవరెట్ డిష్. ఓకే, బంగాళదుంప నీకు చాలా ఇష్టం అంటే ఇస్ పొటాటో యువర్ ఫేవరెట్ డిష్. బంగాళదుంప నీకు చాలా ఇష్టమా అని అర్థం. కూరలో ఉప్పు తక్కువైందా అని ఇంట్లో మనం రోజు వాడుతుంటాం, రెగ్యులర్గా అంటుంటాం. కూరలో ఉప్పు తక్కువైందా అని చెప్పి అడుగుతూ ఉంటాం. ఇట్లా అంటే దీన్ని ఈ విధంగా చెప్పాలి. కూరలో ఉప్పు తక్కువైందా, కూరలో ఉప్పు తక్కువైందా అంటే తక్కువ వేసినప్పుడు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ప్రతి ఒక్కరు వాడే పదం ఇది, రోజు వాడతాం మనం తినేప్పుడు వల్ల ఈ పదాన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తుంటాం. ఎక్కువైందా తక్కువైందా అంటుంటాం కదా. కూరలో ఉప్పు తక్కువైందా. మనం ఉప్పు తక్కువైందంటే మమ్మీ వచ్చి అంటుంది కదా, నిజంగానే ఉప్పు తక్కువైందా, నీ కూరలో ఉప్పు తక్కువైందా. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? కూరలో ఉప్పు తక్కువైందా. ట్రై చేయండి ఏమన్నా. కూరలో ఉప్పు తక్కువైందా, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? కూరలో ఉప్పు తక్కువైందా అంటే చెప్పలేరా? కూరలో ఉప్పు తక్కువైందా, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే ఇస్ దర్ లెస్ సాల్ట్ ఇన్ ద కర్రీ. ఇది కూడా ఇస్ దేర్ లెస్ ఏంటి సాల్ట్ ఇన్ ద కర్రీ. ఓకే, ఈజ్ దేర్ లెస్ సాల్ట్ ఇన్ ద కర్రీ అని చెప్పండి, సరిపోతుంది. సింపుల్గా కూరలో ఉప్పు తక్కువైందా, ఈజ్ దేర్ లెస్ సాల్ట్ ఇన్ ద కర్రీ. కూరలో ఉప్పు తక్కువైందా అని అర్థం. ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనం తెలుసుకుంటున్నాలి. రోజు వాడే పదాలు కాబట్టి ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి మనకు. ఓకే, మనం జాబ్కు లేకుంటే కాలేజీకి వెళ్ళి ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో మమ్మీని కానీ లేకుంటే జాబ్ చేసే వాళ్ళకి వైఫ్ని కానీ అడుగుతుంటారు, ఈరోజు వంటలు ఏంటి, ఏమేమి చేశారు, ఈరోజు వంటలేంటి, ఈరోజు వంటలేంటి, ఈరోజు వంటలేంటి. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఈరోజు వంటలేంటి, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? ఇంట్లో అందరూ అడుగుతారు కదా జనరల్గా, ఈరోజు వంట ఏంటి, ఈరోజు వంట ఏంటి, వంటలేంటి అంటుంటాం కదా జనరల్గా ఇంటికి వస్తే. సో దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఏ విధంగా చెప్పాలి? ఈరోజు వంటలేంటి అని అంటాం ఇంటికి రాగానే. దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? ట్రై చేయండి. అర్థం కావట్లేదా సార్? కొంచెం పెట్టండి సార్, మాకు ఇంకా బాగా అర్థం అవుతాయి. ఏముంది అర్థం కావడానికి? ఇంట్లో క్వశ్చన్ వర్డ్స్ చెప్పుకున్నాం, క్వశ్చన్స్ అడుగుతున్నాం, క్వశ్చన్లతోనే ఆ క్వశ్చన్ వర్డ్స్ తోని ఏ విధంగా మాట్లాడుతామని జనరల్ వర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం అంతే. ఈరోజు వంటలేంటి, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఈరోజు వంటలేంటి, ఈరోజు వంటలేంటి. వాట్ డిషెస్ ఆర్ కుక్డ్ టుడే అని చెప్పండి, సరిపోతుంది అంతే. వాట్ డిషెస్ ఆర్ కుక్డ్ టుడే, అంతే. ఈరోజు వంటలు ఏంటి అంటే వాట్ డిషెస్ ఆర్ కుక్డ్ టుడే, వాట్ డిషెస్ ఆర్ కుక్డ్ టుడే. ఫుల్ స్టాప్స్ అండ్ కామాస్. ఇది ఫుల్ స్టాప్ లేదా క్వశ్చన్స్ కదా, క్వశ్చన్ మార్క్ అది. ఫుల్ స్టాప్స్ కామ కాదు, అది క్వశ్చన్ మార్క్ అది.
ఈ రోజు వంటలు ఏంటి? మనం క్వెషన్లు అడుగుతున్నాం. అన్ని క్వెషన్సే నేర్చుకుంటున్నాం ఇప్పుడు. మనం ఎదుటి వాళ్ళతో అడిగేది, లేకుంటే వేరే వాళ్ళు మనల్ని అడిగేది, మనం జనరల్‌గా అడుగుతున్నాం. ఈ రోజు వంటలేంటని ఇంట్లో అడుగుతాం కదా! వాట్ డిషెస్ ఆర్ కుక్డ్ టుడే అంతే. కొంచెం ఉప్పు తక్కువైంటది నిజంగానే. ఉప్పు తక్కువైన తర్వాత వంటలో కొంచెం ఏయమని చెప్పాలి. దాన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? చిటికెడు ఉప్పు ఏస్తావా అంటున్నాను జనరల్‌గా. చిటికెడు ఉప్పు వేస్తావా? చిటికెడు ఉప్పు వేస్తావా? దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? చిటికెడు ఉప్పు వేస్తావా? దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? చిటికెడు ఉప్పు వేస్తావా? అనేదాన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి మనం? చిటికెడు ఉప్పు వేస్తావా? దీన్ని ఏ విధంగా చెప్తాము? చిటికెడు ఉప్పు వేస్తావా అంటే విల్ యూ పుట్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అని చెప్పాలి. చిటికెడు లేకుంటే స్పూన్ అట్లా ఉంటాం కదా అట్లా అన్నమాట. విల్ యూ పుట్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. విల్ యూ పుట్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అని చెప్పండి సరిపోతుంది. విల్ యూ పుట్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. ఓకే, చిటికెడు ఉప్పు వేస్తాం అనే దాన్ని జనరల్ గా రోజు వాడుతూ ఉంటాం ఇంట్లో మనం. ఇలాంటి పదాలు తెలుసుకోవాలి. విల్ యూ పుట్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అని చెప్పండి. ఓకే, రైట్. హైదరాబాద్ లో రీసెంట్ గా చూశాను నేను ఒకటి మంచి ఆంధ్ర హోటల్ పెట్టారు ఒకటి. సో దానికి సంబంధించి మనం జనరల్గా అనుకుంటాం మీవి ప్రత్యేకమైన ఆంధ్ర వంటలా, మీరు ఆంధ్ర వాళ్ళ, మీరు ప్రత్యేకమైన ఆంధ్ర వంటలా అంటూ ఉంటాం. దీన్ని ఏ విధంగా చెప్పాలి? ఇవేమన్నా లేకుంటే మీరు చేసేటి ఆంధ్ర వంటలా అంటున్నాం కదా, మనం ఏదైనా హోటల్ కానీ వెళ్ళి తినేటప్పుడు మీవి ప్రత్యేకమైన ఆంధ్ర వంటలా, మీవి ప్రత్యేకమైన ఆంధ్ర వంటలా, మీవి ప్రత్యేకమైన ఆంధ్ర వంటలా, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మీవి ప్రత్యేకమైన ఆంధ్ర వంటలా, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ట్రై చేయగలరా ఏమన్నా? ఏమన్నా చేయగలరా? మీవి ప్రత్యేకమైన ఆంధ్ర వంటలా, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే హ్యావ్ యూ an exclusive okay, have you an exclusive Andhra cuisine? Okay, maybe ప్రత్యేకమైన వంటల. Have you an exclusive Andhra cuisine? Okay, ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నీవు వంటలు బాగా చేస్తుంటావా? నీవు వంటలు బాగా చేస్తుంటావా? వంటలు నీవు బాగా చేస్తుంటావా? వంటలు నీవు బాగా చేస్తుంటావా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? వంటలు నీవు బాగా చేస్తుంటావా? సింపుల్, ఎక్కువ థింక్ చేయొద్దు. నీవు వంటలు బాగా చేస్తున్నావు అంటే సింపుల్ గా చెప్పేసాను. డూ యూ కుక్ వెల్? అంతే. డూ యూ కుక్ వెల్? అంతే. డూ యూ కుక్ వెల్?
మీకు ఆకలిగా ఉందా? మీకు ఆకలిగా ఉందా? మీకు ఆకలిగా ఉందా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మీకు ఆకలిగా ఉందా? మీకు ఆకలిగా ఉందా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? Are you feeling hungry? Okay? Are you feeling hungry? అని చెప్పండి. Are you feeling hungry? బాగుంది. మీరు టిఫిన్ తీసుకుంటారా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మనం రోజు అంటుంటాం కదా, మీరు టిఫిన్ తీసుకుంటారా? మీరు టిఫిన్ తీసుకుంటారా? మీరు టిఫిన్ తీసుకుంటారా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మీరు టిఫిన్ తీసుకుంటారా? మీరు టిఫిన్ తీసుకుంటారా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? Would you have breakfast? Okay. Would you have breakfast? Would you have breakfast అని చెప్పండి. మీరు టిఫిన్ తీసుకుంటారా అంటే పక్కన మన ఫ్రెండ్ అవుతుండగా would you have breakfast అని చెప్పండి, చాలా బాగుంటుంది. Would you have breakfast? ఈ విధంగా చెప్పండి. నీవు వంటలు బాగా చేస్తుంటావా? Do you cook well? మీకు ఆకలిగా ఉందా? Are you feeling hungry? మీరు టిఫిన్ తీసుకుంటారా? Would you have breakfast? ఓకే, ఈ విధంగా చెప్పండి. రుచి చూశారా? రుచి చూశారా? రుచి చూశారా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? వుడ్ పాస్ట్ టెన్స్ కదా సార్ అంటే ఇక్కడ వుడ్ అనేది మనం ఏ విధంగా తీసుకుంటున్నాం వుడ్ని అంటే మర్యాద సూచక పదాలను తెలపడానికి వుడ్ ఇచ్చేస్తుంటాం. అర్థమైందా? క్వశ్చన్లు అడగడానికి కూడా వుడ్ ఇచ్చేస్తాం. వుడ్తోనే కాదు, క్యాను, తర్వాత కుడ్డును కూడా ఇచ్చేస్తాం, మేను కూడా ఇచ్చేయచ్చు. ఇలా వుడ్డును మర్యాద సూచక పదాలను తెలిసేటప్పుడు వాడుతుంటాం మనం. మర్యాద సూచక పదాలను తెలియజేసేటప్పుడు మనం వుడ్, కుడ్డు, మే, మైట్ ఇట్లా వీటిని వాడుతూ ఉంటాం మనం. వుడ్ యూ ప్లీజ్, వుడ్ యూ కమ్, వుడ్ యూ గో ఇట్లా చెప్పొచ్చు. వుడ్ను యూజ్ చేసి ఇక్కడ మనం దీన్ని హెల్పింగ్ వర్బ్ లాగా అనకూడదు అనమాట. మర్యాద సూచక పదాలను తెలియచేటప్పుడు మనం వుడ్ను యూజ్ చేసి మాట్లాడుతుంటాం. రుచి చూశారా? దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? Is it just tasted? Is it just tasted? రుచి చూశారంటే is it just tasted? ఓకే, ఈ విధంగా చెప్పండి సరిపోతుంది. Is it just tasted? ఈ విధంగా చెప్పండి సరిపోతుంది. భోజనం వడ్డించేశారా? భోజనం వడ్డించేశారా? ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనం ప్రతిరోజు వాడేటివే, ప్రతిరోజు ఇంట్లో వాడే పదాలు ఇవన్నీ కూడా. సో భోజనం వడ్డించేశారా, నేను చేయగలుగుకొని రాకముందుకు భోజనం వడ్డించేశారా అప్పుడే అంటూ ఉంటాం కదా, అట్లా భోజనం వడ్డించేశారా దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? భోజనం వడ్డించేశారా దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ట్రై చేయగలరేమన్నా? భోజనం వడ్డించేశారా దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే హ్యాస్ ఫుడ్
హ్యాస్ ఫుడ్ బీన్ సర్వ్డ్ అని చెప్పండి. ఓకే, హ్యాస్ ఫుడ్ బీన్ సర్వ్డ్, హ్యాస్ ఫుడ్ బీన్ సర్వ్డ్ అని చెప్పండి, సరిపోతుంది. ఇంకాస్త తీసుకుంటారా, ఇంకాస్త తీసుకుంటారా, ఇంకాస్త తీసుకుంటారా, ఇంకొంచెం తీసుకుంటారంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఇంకాస్త తీసుకుంటారా, ఇందాకని చెప్పుకున్నాం గుడ్డు గురించి అడిగితే అది యూజ్ చేసి చెప్పొచ్చు. ఇక్కడ ఇంకాస్త తీసుకుంటారా అంటే మర్యాద సూచక పదం కదా, అది తీసుకుంటారా అని అడుగుతుందా. వుడ్ యూ ప్లీజ్ ఇంకాస్త తీసుకుంటారా అంటే వుడ్ యూ ప్లీజ్ యూజ్ చేసుకోండి, ఇక్కడ చాలా బాగుంటుంది. వుడ్ యూ ప్లీజ్, ఇది మర్యాద సూచక పదాలు అన్నమాట. వుడ్ యూ ప్లీజ్ హ్యావ్ సమ్ మోర్. ఓకే, వుడ్ యూ ప్లీజ్ హ్యావ్ సమ్ మోర్, వుడ్ యూ ప్లీజ్ హ్యావ్ సమ్ మోర్ అని చెప్పండి. ఇంకా తీసుకుంటారంటే వుడ్ యూ ప్లీజ్ హ్యావ్ సమ్ మోర్ అని చెప్పండి, సరిపోతుంది. మీ దగ్గర ఏ పచ్చళ్ళు ఉన్నాయి? రీసెంట్ గా నేను కూడా చూశాను, మీ దగ్గర పచ్చళ్ళది ఆటోలు వస్తుంటాయి కదా, మీ దగ్గర ఏ పచ్చళ్ళు ఉన్నాయి, ఏ పచ్చళ్ళు ఉన్నాయి. ఓకే, మీ దగ్గర ఏ పచ్చళ్ళు ఉన్నాయి, దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. మీ దగ్గర ఏ పచ్చళ్ళు ఉన్నాయి, మీ దగ్గర ఏ పచ్చళ్ళు ఉన్నాయి, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. మీ దగ్గర ఏ పచ్చళ్ళు ఉన్నాయి, పచ్చళ్ళని ఏమంటారు అసలు ఇంగ్లీష్లో? ఏమంటాం మనం పచ్చళ్ళను? పచ్చడిని ఏమంటారు? మీ దగ్గర ఏ పచ్చళ్ళు ఉన్నాయి అంటే పికిల్స్ అంటారు. ఓకే, పికిల్స్ కదా, మరి ఏం రాయాలి? ఏ ఉన్నాయి అంటే విచ్ పికిల్స్ డూ యూ హ్యావ్ అని చెప్పండి. ఓకే, which pickles do you have? Okay, which pickles do you have? మీ దగ్గర ఏ పచ్చళ్ళు ఉన్నాయి అంటే which pickles do you have అని చెప్పండి, సరిపోతుంది, అంతే. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, దీన్ని ఏ విధంగా చెప్పాలి? ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఎక్కడ పడితే అక్కడ తినకూడదు అంటుంటారు కదా, చాలా మంది చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు మనకు, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు రా అని, అలా అనమాట. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఎక్కడ పడితే అక్కడ తినకూడదు అంటే షుడంట్ అనొచ్చు, లేకపోతే షుడ్ నాట్ అన్న యూజ్ చేసుకోండి మీరు. షుడ్ నాట్ వీ హ్యావ్ ఎవ్రీవేర్. ఓకే, షుడంట్ లేదా షుడ్ నాట్ అని కూడా రాసుకోవచ్చు. షుడ్ నాట్ వీ హ్యావ్ ఎవ్రీవేర్, సరిపోతుంది. ఓకే, షుడ్ నాట్ వీ హ్యావ్ ఎవ్రీవేర్. తర్వాత జనరల్ అంటుంటాం కదా మనం, మా వంటలు ఎలా ఉన్నాయని ఎవరైనా గెస్ట్ వచ్చినాక మన ఇంటికి అంటుంటాం కదా, మా వంటకాలు ఎలా ఉన్నాయి, మా వంటకాలు ఎలా ఉన్నాయి, మా వంటలు ఎలా ఉన్నాయి, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మా వంటలు ఎలా ఉన్నాయి. హౌ ఈజ్ ద టేస్ట్, మా వంటకాలు ఎలా ఉన్నాయంటే హౌ ఈజ్ ద టేస్ట్ ఆఫ్ అవర్ డిషెస్ అని చెప్పండి. హౌ ఈజ్ ద టేస్ట్ ఆఫ్ అవర్ డిషెస్.
ఓకే, హౌ ఈస్ ద టేస్ట్ ఆఫ్ అవర్ డిషెస్. ఓకే, ఈ విధంగా చెప్పుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత జనరల్ అంటుంటాం కదా, భోజనాలు అంతా అయిపోయిన తర్వాత చేతులు ఎక్కడ కడుక్కోవాలి అంటుంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఏదైనా చెప్పాలి. చేతులు ఎక్కడ కడుక్కోవాలి అడుగుతున్నాం కదా మనం. భోజనం అయిపోయిన తర్వాత చేతులు వాషింగ్ మిషన్ ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతున్నాం కదా, అట్లా చేతులు కడుక్కోవాలి అని అడుగుతూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? చేతులు ఎక్కడ కడుక్కోవాలి, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? చేతులు ఎక్కడ కడుక్కోవాలి? చేతులు ఎక్కడ కడుక్కోవాలి? భోంచేసిన తర్వాత అంటూ ఉన్నాం కదా, చేతులు ఎక్కడ కడుక్కోవాలి అని. దీన్ని ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి? చేతులు ఎక్కడ కడుక్కోవాలి? వేర్ షుడ్ అవర్ హ్యాండ్స్ బి వాష్డ్ అని చెప్పండి. వేర్ షుడ్ అవర్ హ్యాండ్స్ బి వాష్డ్ అని చెప్పండి. ఎక్కడ అంటే వేర్ కదా, వేర్ షుడ్ అవర్ హ్యాండ్స్ బి వాష్డ్. ఓకే, చేతులు ఎక్కడ కడుక్కోవాలి అంటే వేర్ షుడ్ అవర్ హ్యాండ్స్ బి వాష్డ్ అని చెప్పండి, సరిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం ఎన్నైనా ఫ్రెండ్స్ ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. మీరే సొంతంగా తయారు చేసుకొని ఏ పదానైనా సరే మనం ఏ విధంగా క్వశ్చన్ వర్డ్స్ ను యూజ్ చేస్తూ మాట్లాడాలో సొంతంగా ఓన్గా తయారు చేసుకోండి. వేర్ షుడ్ అవర్ హ్యాండ్స్ బి వాష్డ్, చేతులు ఎక్కడ కడుక్కోవాలని. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పుకున్నా కూడా ఇప్పటికే లెంతీ వీడియో అయిపోయింది ఆల్రెడీ. సో 1 hour వచ్చేసింది క్లాసు. చేతులు ఎక్కడ కడుక్కోవాలంటే వేర్ షుడ్ అవర్ హ్యాండ్స్ బి వాష్డ్ అని చెప్పండి, సరిపోతుంది. ఓకే, ఈ విధంగా మీరు కూడా ఏంటంటే కొన్ని సొంతంగా వాక్యాలు అనేది తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఫ్రెండ్స్ మన దగ్గర పెన్ డ్రైవ్ కానీ, తర్వాత 32 GB పెన్ డ్రైవ్ లేదా 32 GB మెమరీ కార్డు తీసుకున్న వాళ్ళందరికీ ఒక గ్రూప్ ను క్రియేట్ చేయడం జరిగింది. మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్ ను ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మీరు ఇంకా ఎవరైనా కొన్ని నంబర్స్ ఏమైనా మిస్ అయింటే మీరు పర్చేజ్ చేసుకున్న వాళ్ళైతే మన దగ్గర ఖచ్చితంగా కాల్ చేయండి. ఎందుకంటే మనం ఏదైనా సరే మీకు స్పెషల్గా ఇంటిమేషన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా నా నంబర్కి వచ్చేసి మెసేజ్ పెట్టినా కూడా నేను నంబర్ని గ్రూప్లో యాడ్ చేసేస్తాను. మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో రెగ్యులర్గా నేను క్లాస్కి వచ్చేటప్పుడు మీకు ఖచ్చితంగా డెఫినెట్గా ఇంటిమేషన్ అనేది ఉంటుంది. క్లాస్ ఏం చెప్తున్నా అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకోటి పెన్ డ్రైవ్ కానీ, మెమరీ కార్డు కానీ, తర్వాత 25 DVDs ప్యాక్ కానీ ఎవరైనా మీరు తీసుకున్నట్లయితే మీరు ఏది తీసుకున్నా కూడా మీకు 2000 రూపీస్ అవుతుంది. పెన్ డ్రైవ్ తీసుకున్నా, DVDs తీసుకున్నా, మెమరీ కార్డు తీసుకున్నా, ఏది తీసుకున్నా మీకు 2000 రూపీస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు మొత్తం 4 కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. అంటే రైటింగ్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్, రీడింగ్ సంబంధించిన వీడియోస్, తర్వాత అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్, హయ్యర్ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. మీరు మన దగ్గర ఎవరైనా పర్చేజ్ తీసుకోవాలనిపిస్తే మీకు నా ఫోన్ నంబర్ ఇది 7075793719. ఈ నంబర్కు మీరు కాల్ చేసినట్లయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఇంకా ఇవ్వడం జరుగుతుంది. మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నా, మెమరీ కార్డు తీసుకున్నా, DVDs తీసుకున్నా 2000 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఇందులోనే మేమే ఇప్పుడు సపోజ్ మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నారనుకోండి, మేమే పెన్ డ్రైవ్ కొత్తది కొని 32 GB సోనీ 32 GB పెన్ డ్రైవ్ కొని అందులో కంప్లీట్ వీడియోస్ చేసి విత్ కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది. మీరు ఓన్లీ 2000 మాత్రం పే చేయాల్సింది. ఈ 2000లోనే ఇవన్నీ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది అనమాట. లేదు ఒకవేళ మీరు మెమరీ కార్డు తీసుకున్నా కూడా సేమ్, మేమే మెమరీ కార్డు కొంటాం. ఒకటి శాండిస్క్ 32 GB మెమరీ కార్డు కొని అందులో కంప్లీట్ వీడియోస్ చేసి విత్ కొరియర్ ఛార్జ్ కూడా అనేది మాదే ఉంటుంది అనమాట. మీరు ఓన్లీ 2000 మాత్రం పే చేయాల్సి ఉంటుంది.
ఇది ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలంటే మా బ్యాంక్ డీటెయిల్స్ మీకు మెసేజ్ పెడతాము. మీరు ముందు అమౌంట్ వేసిన తర్వాత మీ అడ్రస్ మాకు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. మేము డిటిడిసి నుంచి మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. మీరు పెన్ డ్రైవ్ కానీ, మెమరీ కార్డు కానీ, డివిడీస్ కానీ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 7075793719. సార్ మరి యూట్యూబ్లో ఉంటాయి కదా అంటే యూట్యూబ్లో అన్ని వీడియోస్ పెట్టాము, డెమో కోసం మాత్రం వీడియోస్ పెడతా ఉంటాము. అందులో కంప్లీట్ వీడియోస్ అంటూ ఉండవు. మీరు ఫోన్ చేసి మన దగ్గర పర్చేజ్ చేసుకున్నట్లయితే అందులో కంప్లీట్ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఒక ఆర్డర్ వైజ్ గా లైన్ ప్రకారం అంటూ వీడియోస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎవరైనా సరే పెన్ డ్రైవ్ కానీ, మెమరీ కార్డు కానీ, డివిడీస్ కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 7075793719. నేను మీకు ఇంకా క్లియర్ గా డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బై ఫ్రెండ్స్.